దివ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. అనంతపురం జిల్లాలో జరుగుతున్న శంకారావం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ఏపీ సీఎం జగన్ ఇద్దరు ఒకటేనని నారా లోకేష్ ఆరోపించారు. హత్య రాజకీయాలు ప్రజల్ని పీడించడంలో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అనంతపురంలో ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆయన ఆదివారం జరిగిన శంకారావం సభలో మాట్లాడారు. ఉత్తర కొరియాలో ఒక నియంత పేరు కిమ్, ఏపీలో నియంత పేరు జిమ్. ఉత్తర కొరియాలోని కిమ్ 17 ప్యాలెస్లు కట్టుకుంటే ఇక్కడ జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నారు. జిమ్ తన సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపేశారు. సొంత తల్లి చెల్లిని గెంటేశారు. కిమ్ కు గేమ్స్ అంటే ఇష్టం. ఏపీ జిమ్ ఎప్పుడు పబ్జీ ఆడుతూ ఉంటారు. ఉత్తర కొరియా కిమ్ కల్తీ మద్యం తయారీ, దొంగ నోట్లు, సిగరెట్లతో అక్కడ జనాన్ని బానిసలుగా చేశారు. ఇక్కడ జిమ్ సైతం కల్తీ మద్యం, గంజాయితో ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. కిమ్ 350 మందిని చంపి వేల మందిని జైల్లో పెట్టారు. ఏపీలో జిమ్ తన ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఎస్సీల పైన అట్రాసివ్ కేసులు పెట్టినా ఘనత ఈ జిమ్ కు దక్కుతుందని లోకేష్ ధ్వజమెత్తారు. సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి జగన్ రోజు ఏం తాగుతారని నారా లోకేష్ చర్చించారు. 1 బూమ్ బూమ్, 2 ఆంధ్ర గోల్డ్, 3 ప్రెసిడెంట్ మెడల్, 4 ప్రజల రక్తం అని చెప్పగా ప్రజలంతా ముక్త కంఠంతో 4వ ఆప్షన్ ఎంచుకున్నారు. రోజు ఒక వాటర్ బాటిల్ నుంచి 25 రూపాయల జైలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇలా 5 ఏళ్లలో 45,000 రూపాయలు వసూలు చేశారు. ఒక చేతో 10 ఇచ్చి మరో చేతో 100 లాగుతున్నారు. అనకాపల్లిలో ఒక తల్లి 3 వాటర్ బాటిళ్లు తెచ్చి ఈ నాసి రకం మందు వల్లే తన కుటుంబంలో 3 బానిసలే చనిపోయారని అని చెప్పారు. ఆ బాటిల్ టెస్టింగ్ కి పంపాం. పురుగుల మందులు తాగితే చనిపోతామో లేదో తెలియదు కానీ ఈ మందు తాగితే చనిపోవడం గ్యారంటీ అని పరీక్షల్లో తేలింది. కరెంటు ఛార్జీలు 9 సార్లు, బస్ ఛార్జీలు 3 సార్లు పెంచారు. చెత్త పన్ను, ఇంటి పన్ను పేరుతో నిత్యం ప్రజల రక్తం తాగుతున్నారు అని లోకేష్ తీవ్రంగా విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. 3 పార్టీల పొత్తు ఖరారు అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని, తాడేపల్లిలో ఇప్పటికే టీవీలు పగిలిపోయి ఉంటాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26,000 బీసీలపై అక్రమ కేసులు నమోదు చేసినట్టు, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు నమోదు చేసినట్లు నారా లోకేష్ ఆరోపించారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన 30 పథకాలు రద్దు చేశారన్నారు. 300 మంది బీసీలను కిరాతకంగా చంపేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పారు. ఈ సభలో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబిలినేని సురేంద్రబాబు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్, జేసీ పవన్, బీజేపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.